హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. చాలామంది అడుగుతుంటారు క్వశ్చన్స్ ఏంటంటే ఇండికేటర్లో ఈఎంఐని ఎలా యూస్ చేస్తాం సార్ అనేసి. సో ఇక్కడ చూడండి, కొంతమంది 9 ఈఎంఐని అప్లై చేస్తారు, కొంతమంది 5 ఈఎంఐ అప్లై చేస్తారు. మీరు తీసుకుంటున్న టైం ఫ్రేమ్ బట్టి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఒక టైం జోన్ బట్టి చేంజెస్ అవుతూ ఉంటుందండి. ప్రజెంట్ ఇది నేను డే టైం ఫ్రేమ్లో అయితే మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. డే టైం ఫ్రేమ్ కాబట్టి నేను చేశాను 50 ఈఎంఐ. రెడ్ కలర్లో కనిపిస్తున్నది 50 ఈఎంఐ అండి, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది 20 ఈఎంఐ. ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఈఎంఐ క్రాస్ ఓవర్ అనేది జరగడం జరిగింది. ఈ క్రాస్ ఓవర్ తర్వాత ఈఎంఐలో ఎంతవరకు మీకు ఆపర్చునిటీ ఇచ్చిందంటే ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ 1400 పాయింట్స్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ చూడండి, ఈఎంఐ ఇక్కడ క్రాస్ అవుతుంది. ఎక్కడ క్రాస్ అయిందంటే ఈఎంఐ ఇక్కడ క్రాస్ అవుతుంది, బేరిష్గా మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఈఎంఐ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంత 400 పాయింట్స్ ఇక్కడ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. సో ఈఎంఐకి మధ్య గ్యాప్ చూడండి, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐకి మధ్య గ్యాప్ తగ్గుతూ న్యారో అవుతున్నాయి అంటే క్రాస్ ఓవర్ అయ్యే అవకాశం నియర్ బై ఉంది అని అర్థం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈఎంఐకి ఇది ప్రతిసారి దగ్గరకు వచ్చిన ప్రతిసారి క్రాస్ ఓవర్ అవ్వాలని కాదు, క్రాస్ ఓవర్కి వచ్చినప్పుడు అలర్ట్ అవుతామండి. దగ్గరికి వచ్చినప్పుడు క్రాస్ ఓవర్ అవుతుందేమో అనేసి అలర్ట్ అవుతాము. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా హెచ్ఏఎల్ స్టాక్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి. ఇప్పుడు ఈ హెచ్ఏఎల్ స్టాక్ ఎలా మనకు కనిపిస్తుందో ఒకసారి గమనించండి. 20 ఈఎంఐకి అబోవ్ ఏమవుతుందండి, 20 ఈఎంఐకి అబోవ్ క్లోజ్ అయింది, 50 ఈఎంఐ కూడా అబోవ్ క్లోజ్ అయింది. బట్ ఈ రెండు ఇప్పుడు క్రాస్ ఓవర్ అవ్వడం కూడా మనకు ఇంపార్టెంట్ అండి. క్రాస్ ఓవర్ అయి సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా ఇప్పుడు ఈఎంఐ బేస్ మీద కాకుండా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఒక బాక్స్ జోన్. ఇప్పుడు ఈఎంఐని మర్చిపోండి ఒక నిమిషానికి. ఇక్కడ చూస్తే ఇది ఏమవుతుంది, బాక్స్ జోన్. ఈ బాక్స్ జోన్లో ఆల్మోస్ట్ ఎప్పుడండి 25 జూలై నుంచి ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మనకు ఇన్ని డేస్ ఇక్కడే మార్కెట్ మూవ్మెంట్ అవుతుంది. సో ఇలాంటి బాక్స్ జోన్ యొక్క థియరీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, ఇలాంటి బాక్స్ జోన్కి ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ఒక మంచి అప్ ట్రెండ్ చూస్తాము, లేదు బిలో బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే ఒక మంచి డౌన్ ట్రెండ్ అనేది చూస్తామన్నమాట. సో ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీకు 2 రకాల విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి, టెక్నికల్ అనాలిసిస్ ఒకటి. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు ఏంటి అంటే ఒక అన్నదమ్ముల్లాగా అనుకోండి, లేదా అక్కా చెల్లెల్లాగా అనుకోండి. ఈ రెండు ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. సో మన ప్రయత్నం ఏంటి అంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ దగ్గర నుంచి టెక్నికల్ అనాలిసిస్ వరకు ఒక 30 నుంచి లేదా 40 మధ్య వీడియోస్ అయితే ఉండొచ్చు. 30 లేదా 35, 40 వీడియోస్ అయితే అవుతాయండి. ఈ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాము. ఈ వీడియోస్ని మీరు ఒకసారి గమనిస్తే ఆల్మోస్ట్ మీ నాలెడ్జ్ అనేది చాలా కొద్దిగా బెటర్ అవ్వచ్చు, చాలా వరకు అండి. ఒక 80 to 90% అనేది మార్కెట్ అసలు ఏంటి, క్యాండిల్స్ ఎందుకు ఇలా మూవ్మెంట్ అవుతుంది, ఈ ఇండికేటర్ ఏంటి, ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది, సో ఏది బాక్స్ జోను, ఏది డౌన్ ట్రెండ్ అనేసి ఈఎంఐ ద్వారా కాకుండా కూడా మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేసి. సో ఈ విధంగా మార్కెట్లో సంబంధించిన ఒక మంచి టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కంప్లీట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామండి. ఆల్మోస్ట్ ఒక 35 to 40 వీడియోస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. మంచి సబ్జెక్ట్ ఎవరు మిస్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్కి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వాచ్ చేసి, అలాగే నేను కూడా కంటెంట్ మొత్తాన్ని ఆల్మోస్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.